జరుగుతుంది. కానీ కొంతమంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరైతే ఫాస్టర్ అజయ్ బాబు గాని, లేదంటే మన ఎక్స్ ఎంపీ హర్ష కుమార్ గాని, ఇది ముమ్మాటికి హత్య అంటారు. ఆయన్ని హత్య చేయవలసిన అవసరం గవర్నమెంట్‌కి ఏముంది? సార్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అనే వర్డ్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఒకవేళ క్రిస్టియానిటీ అనుకున్నాం అనుకోండి, చాలామంది హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్న వ్యక్తులందరూ అత్యధిక పోస్టుల్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళే. ఇప్పుడు ఎవరైతే మీరు హర్ష కుమార్ అంటున్నారో, హర్ష కుమార్ అనే అతను ఆయన మతాన్ని అడ్డం పెట్టుకొని కాలేజీలు రకరకాల ఇన్స్టిట్యూషన్స్ పెట్టాడు. పెట్టిన అతని మతానికి ఏమైనా ఉచితం ఇచ్చాడా? అతను ఏ మతం అయితే చెప్తున్నాడో ఆ మతం ద్వారా కాలేజీలు పెట్టాడు, స్కూళ్ళు పెట్టాడు, ఎన్నెన్నో ఇన్స్టిట్యూషన్స్ పెట్టాడు. పెట్టిన అతను నిజంగా క్రిస్టియనా మాలన, అతను హిందూ ఆంధ్ర ఆలమాల అని పెట్టుకొని ఉంటే అతను ఎస్సీ అవుతాడు, దళిత అవుతాడు. అప్పుడు అతను ద్రోహి కింద లెక్క. అంటే భారత రాజ్యాంగాన్ని అతను అవమానించినట్టు. అతను ఆ విధంగా ఎస్సీ కింద తీసుకొని నేను క్రిస్టియన్ని స్వీకరించాను, నేను క్రిస్టియన్ అని నువ్వు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా బీసీసీ కిందకి వెళ్తావు. నువ్వు ఎస్సీ కింద నువ్వు అన్ని ఫలాలు తీసుకున్నట్టయితే దేశద్రోహం కేసు పెట్టి ముందు లోపలేసి ఆయన ఆస్తులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసేసుకోవాలి. ఆయన ఆస్తులన్నింటినీ ఎవరైతే మాల హిందూ ఆంధ్ర మాల అని పెట్టుకున్నారో, అంటే నువ్వు క్రిస్టియానిటీ తీసుకున్నప్పుడు నువ్వు బీసీసీకి పోతావే కానీ ఎస్సీ కిందికి రావు. ఒకవేళ వచ్చి ఉంటే నువ్వు తీసుకొని ఉంటే ఇప్పుడు ప్రూవ్ అయ్యింది కాబట్టి వారి ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోగలిగితే అప్పుడు ఇటువంటి దుర్మార్గాలు జరగవు. ఇప్పుడు అజయ్ బాబు అంటున్నాడు, నిజంగా ఆయన ఒకవేళ బీసీసీలో ఉన్నాడు అనుకోండి, ఆయన అనుమానం వ్యక్తపరచవచ్చు. ఇప్పుడు ఈయన కూడా బీసీసీ కింద ఉంటే ఆయన అనుమానాలు వ్యక్తపరచవచ్చు. అంటే హీ ఈజ్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అని సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి. వాళ్ళకు ఆ హక్కు ఉంటుంది. వాళ్ళు ఏవైతే అనుమానాలు రేకొత్తిస్తున్నారో ఆ అనుమానాలకు వాళ్ళకాడ ఆధారాలు లేవు. వాళ్ళ వ్యాపారాల కోసం, వాళ్ళ ఉనికి కోసం మాట్లాడుతున్నారు. మధ్యలో ఇంకొక ఆయన ఉన్నాడు, కేఏ పాల్ అని. గతంలో ఆయన చాలా గొప్ప వ్యక్తి, కానీ ప్రస్తుతానికి అతను ఒక జోకరే. ఆయన ఇప్పుడు కూడా మాట్లాడేది టాటూట్ అని మాట్లాడతాడు. ఈయన వాళ్ళ మతానికి ఏదైనా చేయాలనుకుంటే నాకు వైజాగ్లో 1500 ఎకరాలు ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటాడు. ఎందుకు ఆయన స్కూల్ కట్టలేదు, ఎందుకు కాలేజీలు కట్టలేదు, ఎందుకు ఆసుపత్రి కట్టలేదు? డబ్బులు వచ్చే చోట మాత్రమే వీళ్ళు ఉన్నారు. కానీ ఆ ఫాస్టర్ ఎవరైతే ఉన్నాడో, ఇంకొకరు ఎవరైతే ఉన్నారో, మీరు క్రిస్టియన్ మైనారిటీలు అంటున్నారు కదా, మీ క్రిస్టియన్లకు అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం అని ప్రకటించండి. మీరు ఎందుకు ప్రకటిలే? మీరు ప్రకటించిన పొద్దు మీ మాట అందరూ వింటారు కదా. ఏమైనా ఎంపీకి ఏం తక్కువ ఉంది ఆస్తి? వందలు కాదు, వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు ఉన్నప్పుడు ఆయన మతస్థులకి ఆయన ఏమి ఇచ్చినాడు? ఏమి ఇయ్యాడు? మతం పేరు చెప్పి తను ఎదిగినాడే కానీ మతానికి ఏమి ఇవ్వలేదు. ఈ అజయ్ బాబు పాస్టర్ అంటున్నాడు. ఎంతమందికి? 100 మందికా 200 మందికా నువ్వు పాస్టరు? ఏదో ఒక చర్చికు. ఆ చర్చికు ప్రభుత్వ గుర్తింపు ఉందా? ప్రభుత్వ గుర్తింపు ఉన్న చర్చికు నువ్వు ఫాదర్ అయితే నువ్వు ఫాదర్, లేకపోతే నువ్వు ఫాదర్ కిందకి కాదు, నువ్వు పాస్టర్ కిందకి కాదు. ఎవరైతే అజయ్ బాబు ఉండో ఈ పాస్టరు గతంలో వైఎస్ఆర్సీపీకి మొట్టమొదటి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంట. అంటే దీని వెనుక వైసీపీ వాళ్ళు ఉన్నారనుకోవచ్చా? మనం ప్రతిదానికి అనుకోకూడదండి. ఇప్పుడు వైసీపీ ఇప్పుడు క్లియర్గా ఏదైతే క్లియర్గా పోస్ట్ మార్టం అవుతుంది. ఇప్పుడు ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టి అశోక్ కుమార్ గారు క్లియర్ 62 సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకొచ్చి ఇది రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని క్లియర్ చెప్పారు. చెప్పినాక కూడా దీన్ని ఎందుకు రాజకీయం చేస్తారు? అంటే ఇది శివ రాజకీయమా? ఓట్ల కోసం అనేది ఇది శివ రాజకీయం కాదు. వీళ్ళు మతాల మధ్య కులాల మధ్య ఘర్షణ పెట్టాలనేది అందులో డౌటే లేదు. ఇటువంటి వారికి ఎవరు కౌంటర్ ఇవ్వాలి అంటే హిందువులు బయటకు వచ్చి మాట్లాడాలి, ఒరిజినల్ క్రిస్టియన్స్ బయటకు వచ్చి మాట్లాడాలి. హిందువులు మాట్లాడతారు, బయట హిందువులు వచ్చి మాట్లాడాలి. నేను మాట్లాడుతున్నా కదా, నేనైతే నిజాయితీగా చెప్తున్నా. అజయ్ బాబు మాట్లాడింది 100% తప్పు. ఫాస్టర్ ప్రవీణ్ మాట్లాడింది 100% తప్పు. హిందువులలో ఎవరైతే బయటకు వచ్చి మాట్లాడి ఉన్నారో వీళ్ళందరూ నా దృష్టిలో, అంటే నీ మతం గురించి నువ్వు బోధించకుండా పక్క కులాల గురించి పక్క మతాల గురించి నువ్వు మాట్లాడావంటే వాళ్ళందరూ తీవ్రవాదులు, ఉన్మాదుల కిందకే లెక్క. అది హిందువులలో మాట్లాడిన వాళ్ళు కూడా తీవ్రవాదులు, ఉన్మాదులే. ఎందుకు అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ధైర్యంగా, ఎందుకు ఈ మతాలు ఇవన్నీ ఘర్షణలు వద్దు, మంచిగా ఉండాలి అని. నాకు ఆదాయం ఉంది, నాకు వ్యాపారం ఉంది, సమాజం పట్ల బాధ్యతగా నేను వచ్చి మాట్లాడాను. నిజంగానే ఈ హిందువుల తరపున వచ్చి మాట్లాడిన వాళ్ళకు వాళ్ళ బతుకు తిరిగింది, వాళ్ళకున్న ఆదాయాలు ఏంటి? ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్నారు? హిందూ మతానికి వాళ్ళు ఏమైనా పేటెంట్లా? వాళ్ళు ఏమైనా రైట్స్ పెట్టుకున్నారా నేను హిందూ మతాన్ని ఉద్ధరియాలని? నిజంగా హిందూ మతాన్ని ఉద్ధరియాలనుకున్న వ్యక్తి ఎంతమందికి ఏ విధమైన ఉద్యోగాలు కానీ, ఏ విధమైన వైద్యం కానీ, ఏ విధమైన ఆరోగ్యాన్ని కానీ కాపాడగలిగినారు? వీళ్ళందరూ సో కాల్డ్ చెప్పుకునే హిందుత్వవాదులందరూ ఏ హిందూ మతానికి ఏం చేయగలిగినారు? వాళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ పాల్పడుతున్నారే తప్ప, ఇతర మతాల మధ్య ఇతర కులాల మధ్య ఘర్షణ పెట్టాలనుకుంటున్నారే తప్ప ఇవన్నీ ప్రజల్ని డైవర్ట్ చేయడానికే. హిందువులు చేసేది డైవర్షనే. నన్ను అడిగితే వీళ్ళిద్దరు కులగడుకొని మాట్లాడుతున్నారు.
క్రిస్టియన్లు హిందువులు ఇదో నేను ఈరోజు ఇది మాట్లాడతా నువ్వు రేపు అది మాట్లాడు అని వీళ్ళు కుల్లబడుకొని ప్రజల్లో అయోమయాన్ని క్రియేట్ చేసేదానికోసమే ఎన్ని చేస్తున్నారు. వాళ్ళిద్దరూ తోడుదొంగలు అంటా నేను. హిందువులుగా రేపటి రోజు మీరు ఖండియచ్చు, నేను అనుకుంటూ ఉండొచ్చు, నేను క్షమాపణ చెప్పిండేవాడిని. మీరు ఏవి చెప్పనప్పుడు అవన్నీ నిజాలే అవుతాయి కానీ అబద్ధాలు కావు. నిజంగా అయితే కన్యాకా పరమేశ్వరి దేవస్థానము పొద్దుటూరు ఆర్యవైశ్య సభలో అవకతవకలు జరిగిన మాట 1,00,00,000 నిజం. విత్ ప్రూఫ్ నా కాడ అన్నీ ఉన్నాయి. అన్నిటినీ గవర్నమెంట్కి పెట్టాను. మేబీ 1-2 నెలల్లో క్లోజ్ అయిపోతుంది. ఓకే, నేను క్లోజ్ అయ్యే వరకు నేను వదలను. ఇప్పుడు చాలా టెంపుల్ మన హిందూ దేవాలయాల మీద చాలా టెంపుల్ల మీద దాడులు జరుగుతున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు? హిందూ టెంపుల్స్ మీద దాడులు ఎవరు చేస్తున్నారు అనేది ముఖ్యం సార్. ఫస్ట్ క్రిస్టియన్లు చేస్తున్నారా, ముస్లింలు చేస్తున్నారా, ఉన్మాదులు చేస్తున్నారా, హిందూ ద్రోహులు చేస్తున్నారా అనేది కొద్దిగా ఇక్కడ ఆలోచించాల్సి ఉంది. ఒకవేళ హిందూ ద్రోహులు చేస్తున్నారనుకోండి, వాడు అక్కడ ఏదో ఆశించినది ఇవ్వలేదు, జరగలేదు, ఖచ్చితంగా రాయేసి ఉంటాడు. ఎందుకు రాయేస్తున్నాడు అంటే నాకు ఇయడంలే, నన్ను పలకడంలే, నాకేం చేయడంలే, మీరే తింటున్నారు, మీదే ఆస్తి అయిపోయింది అన్న కోపంతో అక్కసుతో వేస్తాడు. పరాయి మతం వాళ్ళు కానీ వాళ్ళు వేస్తే నేరం. వాళ్ళు ఏంటంటే ఉన్మాద చర్య, సామరస్యంగా ఉన్న చోట ఘర్షణలు పెట్టాలని అనే దాంట్లో కొందరు ఉన్మాదులు ఉంటారు. ఆ ఉన్మాదులు ఏ సంఘంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా ఐడెంటిఫై చేసి ముందు వాళ్ళను ఆ సంఘం నుంచి బహిష్కరించాలి. బహిష్కరించి ఆ సంఘం నియమావళి ప్రకారంగా కఠిన శిక్షలకు వాళ్ళందరూ అంగీకరిస్తూ లేఖలు ఇవ్వాలి ప్రభుత్వానికి. ఇప్పుడు చర్చిల మీద జరగట్లే, మసీదుల మీద దాడులు జరగట్లే, ఓన్లీ హిందూ దేవాలయాల మీద జరుగుతున్నాయి. అది కూడా ఆ దాడి జరిగినప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆడు పిచ్చోడు ఆడికి తెలియక దాడి చేశారంటారు. ఓన్లీ ఆ పిచ్చోడికి హిందూ దేవాలయాలు కనబడుతున్నాయా, మసీదులు చర్చిలు కనబడట్లేదా? ఈ పిచ్చోడు అనేవాడు ముందు ఏ మతం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ మతం అయితే ఒకవేళ ముస్లిం అనుకోండి, క్రిస్టియన్ అనుకోండి, వాళ్ళకు సిస్టమ్ ఉంది. అతను ఖచ్చితంగా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా అతను ఎక్కడైతే నివాసం ఉంటాడో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మసీదులో కానీ చర్చిలో కానీ సభ్యుడిగా ఉంటాడు. ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఇటువంటి చర్యలు చేసిన వాళ్ళను ఏ ప్రభుత్వం కూడా ఆ సంఘం వాళ్ళకు లేఖలు పెట్టలేదు. ఫలాని ఈ వ్యక్తి ఈ విధంగా చేస్తున్నాడు, ఈ వ్యక్తిని నియంత్రించండి, ఈ వ్యక్తి మీద మీరు తగు చర్యలు తీసుకొని అతనికి కౌన్సిలింగ్ ఇవ్వండి అని వాళ్ళు ఆ సంఘాలకు చెప్పాలి. ఇప్పుడు ముస్లిమ్స్ చేస్తున్నారు అనుకోండి, మసీదులకు ఎందుకు చెప్పరు? మీ వాడు ఈ విధంగా చేస్తున్నాడు, ఇతని మీద చర్య తీసుకోండి అని వీళ్ళు లేఖ పెడితే వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకి అందరినీ పిలిపించి ఇలా చేస్తే మన మతం ఒప్పుకోదు నాయన, నిన్ను మేము వెలేస్తాము, నువ్వు మాకొద్దు అని వాళ్ళు చెప్పచ్చు. అట్లా ప్రక్రియ ఇప్పటివరకు ఈ దేశంలో ఎక్కడ జరగలేదు. ఎందుకు జరగట్లేదు అసలు? అది ప్రభుత్వ అధికారుల వైఫల్యం అంతే. ఇప్పుడు నేను తప్పు చేసినప్పుడు నా ఇంట్లో వాళ్ళకి చెప్పాలన్నా వద్దా? ఇప్పుడు మీ మీద ఎవరైతే మీ కుల పెద్దలు మీకు బహిష్కరించారు, మరి వీళ్ళు ఎందుకు చేయట్లే అలాంటి పనులు? తప్పు చేస్తే ఏ కులంలో బహిష్కరించాల్సిందే. మరి వీళ్ళు ఎందుకు చేయట్లే? ఆ పని ఎవరైనా వాళ్ళకి ఫిర్యాదు చేశారా? నేను ఏ మసీదులో వాడైతే సభ్యుడిగా ఉంటాడో ఆ మసీదు వాళ్లకు రిప్రజెంటేషన్